నుంచి కూడా ఈ ట్రిపుల్ ఆర్కి సంబంధించిన బెనిఫిట్ షోల ప్రదర్శన అనేది హైదరాబాద్లో ప్రారంభమైంది. అయితే ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు కూడా కుకట్పల్లి ఏరియాలో తీసుకుంటే కనుక 5 థియేటర్స్లో ఈ బెనిఫిట్ షోలు అనేవి ప్రదర్శించినది. అన్నిటికీ కూడా హౌస్ఫుల్స్ అవడం జరిగింది. అభిమానులు దాదాపు మిడ్ నైట్ నుంచి కూడా దీనికి సంబంధించిన బెనిఫిట్ షోలను అధిక ధరలు చెల్లించి మరీ టికెట్లు కొని ఈ ప్రదర్శనలకు రావడం జరిగింది. అయితే ఫస్ట్ చూసుకుంటే కనుక ఈ భ్రమరాంబ మల్లికార్జున థియేటర్లో ప్రత్యేకంగా అభిమానులతో పాటు ఇప్పటికే రాజమౌళి, రామ్ చరణ్, అలాగే వరుణ్ తేజ్, దిల్ రాజు, సాయిధరం తేజ్ ఇలాంటి సినిమా సెలబ్రిటీలు కూడా అభిమానుల సమక్షంలో కూర్చుని ఈ సినిమాను చూడటం జరిగింది. అభిమానులు తొలిసారి అంటే ఒక 4.5 ఏళ్ల కాలం పాటు ఈ సినిమా కోసం వాళ్ళందరూ వెయిట్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఈ సినిమాను అంతిమంగా ఈ రిలీజ్ అవ్వటం, వాటన్నిటికీ గ్యాప్ అనేది కూడా పూడ్చి మొత్తానికి కరోనా తర్వాత వస్తున్న అతిపెద్ద పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమా మీద నెలకొన్న అంచనాలన్నింటినీ కూడా రాజమౌళి అందుకునేలాగా దీన్ని తీయడం జరిగింది. అలాగే ఎప్పటి నుంచో కూడా నందమూరి మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న ఒక రైవలరీని ఫ్రెండ్షిప్గా మార్చేసి ఇద్దరు హీరోలకు సమప్రాధాన్యత ఇచ్చి సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించారని చెప్పేసి ఇరువురు హీరోలకు సంబంధించిన అమ్మాయిలు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం భ్రమరాంబ మల్లికార్జున థియేటర్లో దీనికి సంబంధించిన బెనిఫిట్ షో పూర్తయింది. ఆ సినిమాను చూసిన ప్రేక్షకులు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ సినిమాను చాలా అద్భుతంగా ఉంది, ఇద్దరు హీరోలకు సమానమైన ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్పేసి కూడా వాళ్ళందరూ ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. రాజమౌళి ఊహించినట్టుగానే ఒక అద్భుతమైన సినిమాను తమకు తీసిచ్చారు. ఇలాంటి సినిమాను ఒక 10 ఏళ్ల తర్వాత కూడా దీని గురించి అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటారు. అలాంటి సినిమాను మేము చూసామని చెప్పేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇక తొలిసారిగా చూసుకుంటే బాంబేలో నైట్ షో పట్టడం జరిగింది. అక్కడ క్రిటిక్స్కు సెలబ్రిటీకి వేసిన తర్వాత అక్కడ కాస్త అంటే లెందీగా అనిపించింది సినిమా అని చెప్పేసి అక్కడి నుంచి రిపోర్ట్ వచ్చింది. కానీ బట్ మేకింగ్ పరంగా రాజమౌళి అద్భుతం చేశారు అని చెప్పేసి అక్కడ వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత 9:30కి ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులకి ఏఎంబీ మాల్లో షో వేయటం, కుటుంబం అంతా కూడా ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ని చూసి చాలా ఆనందపడటం జరిగింది. ఎన్టీఆర్ కూడా ఒక విక్టరీ సింబల్ను కూడా ఆయన చూపించడం జరిగింది. అది చూసిన తర్వాత అభిమానులకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఎంత రేట్ అయినా పెట్టి ఈ ట్రిపుల్ ఆర్ సినిమాని ఇమీడియట్గా చూడాలి అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోతాం. సో బెనిఫిట్ షోలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. సో అనుకున్నట్టుగానే 5 షోల బెనిఫిట్ షోలకు సంబంధించిన టికెట్లు అధిక ధరకు అమ్ముడుపోవడం, ఫైనల్గా సినిమాను అంత దాదాపు 7,000 4,000 మొదలుకొని 7,000 రూపాయల వరకు ఈ బెనిఫిట్ షో టికెట్లు అమ్ముడైనప్పటికీ కూడా సినిమాను చూసి వచ్చి వాళ్ళందరూ మేము పెట్టిన పెట్టుబడికి తగ్గ కంటెంట్ రాజమౌళి తీశారని చెప్పేసి కూడా వాళ్ళందరూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఒక విధంగా సినిమా టీం కూడా ఈ బ్లాక్ బస్టర్ ఎట్టి పరిస్థితుల్లో రావాలి ఈ సినిమాకి అన్ని ఏరియాలో అని చెప్పి వాళ్ళు ఆశించిన క్రమంలో అది ఏదైతే యుఎస్ షోలు ప్రీమియర్ షోల ద్వారా ఆ టాక్ అనేది రావడం, అక్కడి నుంచి హైదరాబాద్లో జరిగిన షోల ద్వారా ఈ టాక్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కంటిన్యూస్గా 7 గంటలు మొదలుకొని మరిన్ని షోలు ఉన్న నేపథ్యంలో వాటన్నిటి కూడా టికెట్లు హాట్ టికెట్లా పోయాయి. ఒక విధంగా టీం ఆశించిన బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. అలాగే మరొక అభిమానులు ఆశించిన స్థాయిలో సినిమా ఉండటం అనేది ఈ సినిమాకి చాలా కలిసి వచ్చే అంశం. టీం అలాగే తొలి 3 రోజుల్లోనే తొలి వీకెండ్లోనే దాదాపు ఒక హాలీవుడ్ సినిమా రేంజ్లో ఆర్ఆర్ఆర్కి కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 11,000కు పైగా థియేటర్లు, అలాగే తొలి రోజే 80,000కు పైగా స్క్రీనింగ్లు అనేవి ఈ ఆర్ఆర్ఆర్ సినిమాకు జరుగుతున్న నేపథ్యంలో తొలి రోజే ఒక భారీ స్థాయి వసూళ్లు అనేవి ట్రిపుల్ ఆర్కు కనిపించే అవకాశం ఉంది.